అండి నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఒక పక్క పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా ఇండియా నుంచి రిటాలియేటరీ మెజర్స్ పాకిస్తాన్ మీద జరగబోతున్నాయి అనేసి 24 నుంచి 36 గంటల్లోపు ఏ టైంలో అయినా ఇండియన్ ఆర్మీ మే అటాక్ పాకిస్తాన్, మరి ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రర్ స్థావరాలు యాజ్ వెల్ యాజ్ ఎల్ఓపికి ఇన్ అండ్ అరౌండ్లో ఉన్నటువంటి మిలిటెంట్ ట్రైనింగ్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడి చేసేదానికి ఆస్కారం ఉందనేసి పాకిస్తాన్ ఒప్పుకుంటుంది. అయితే నిన్న అండ్ ఈరోజు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఇండియాలో చూసుకుంటే మొన్న హోమ్ మినిస్టర్ అలోన్ మెట్ విత్ ప్రైమ్ మినిస్టర్ అండ్ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ ఫోర్సెస్ని ఎక్కడెక్కడ ఎలా డిప్లాయ్ చేశారనేది, ఎలాంటి అడ్వర్స్ కండిషన్స్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటిది అనేసి ప్రైమ్ మినిస్టర్తో డిఫెన్స్ మినిస్టర్ మీట్ అయ్యి ప్రిపేర్డ్ ప్లాన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. నిన్న మళ్ళీ హైపవర్డ్ మీటింగ్లో చూసుకున్నట్లయితే ప్రైమ్ మినిస్టర్తో పాటు హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు, తర్వాత త్రివిధ దళాల చీఫ్స్ ఉన్నారు, తర్వాత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ మనకు అజిత్ దోవల్తో పాటు ఇంకా చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరితో మీట్ అయిన క్రమంలో త్రివిధ దళాల హెడ్స్కి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ దగ్గర నుంచి వచ్చిన ప్రపోజల్ ఏంటంటే, మీరు ఎలా ఏ టైంలో ఎప్పుడు టార్గెట్ చేస్తారో ఛాయిస్ మీదే, బట్ నాకు ఎగ్జాక్ట్గా రూట్ మ్యాప్ కావాలి, ఎలాంటి డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వండి, మీరు ఎప్పుడు ఎలా దేన్ని ఎలా టార్గెట్ చేయాలనుకుంటున్నారో, బట్ అల్టిమేట్గా ఆపరేషనల్ యాజ్ వెల్ యాజ్ ఏ టైంలో ఎలాంటి అటాక్స్ని చేసుకోవాలి అనేది మాత్రం ఫ్రీ హ్యాండ్ త్రివిధ దళాలకు ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఈ మీటింగ్ అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీతో మళ్ళీ బీజేపీ మాతృ సంస్థగా పిలువబడుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ హెడ్ మోహన్ భాగవత్ గారు మీట్ అవ్వడం జరిగింది. మీట్ అయిన పహల్గామ్ టెర్రర్ దాడి జరిగిన తర్వాత ఆర్ఎస్ఎస్ బయట దీన్ని ఖండించింది, విశ్వ హిందూ పరిషత్ చాలా తీవ్రంగా ఖండించింది, సంఘ్ పరివార్ వాళ్ళు చాలా తీవ్రంగా ఖండించారు. బట్ ఆర్ఎస్ఎస్ చాలా మైల్డ్గా ఖండించే ప్రయత్నం చేసింది. బట్ మోహన్ భాగవత్ గారు బయట మాట్లాడుతూ కొంచెం లెజిటిమేట్ మేనర్లో మాట్లాడే ప్రయత్నం చేశారు యూనిటీ గురించి. ఈ టఫెస్ట్ టైంలో కంట్రీ అంతా యునైటెడ్గా ఉండాల్సిన అవసరం ఉంది, అండ్ ఎక్కడ కూడా వాడి ఇన్సిడెంట్ జరిగేదానికి తావు ఇవ్వద్దు అనేసి చెప్పారు. తర్వాత నిన్న ప్రైమ్ మినిస్టర్తో మీట్ అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఇనీషియల్గా డిఫెన్స్ స్టాఫ్ యాజ్ వెల్ యాజ్ ఎన్ఎస్ఏ డిఫెన్స్ మినిస్టర్, తర్వాత త్రివిధ దళాల చీఫ్స్ అందరితో కలిసి మీట్ అయిన తర్వాత మోహన్ భాగవత్ గారితో మీట్ అయ్యారు. మోహన్ భాగవత్ గారితో మీట్ అయిన క్రమంలో ఖచ్చితంగా పాకిస్తాన్తో ఎలాంటి రిటాలియేటరీ మెజర్స్ ఎలా చేయబోతున్నారు అనే దాని మీద ఖచ్చితంగా చర్చించేదానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఆ మీటింగ్ అయిన తర్వాత మోహన్ భాగవత్ గారు మీట్ అయ్యారు. అండ్ ఆ క్రమంలో మోహన్ భాగవత్ గారు మరి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ హెడ్గా ఉన్నారు కాబట్టి ఆయన పాకిస్తాన్ విషయంలో యుద్ధానికి వెళ్ళాలా లేదా అనే దాంట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అనేది మాత్రం బయటికి ఎక్కడ వచ్చే ప్రయత్నం అయితే జరగట్లేదు. అండ్ ఇవన్నీ మోహన్ భాగవత్ గారితో మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ అమిత్ షా గారు వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ని కలిశారు. ప్రైమ్ మినిస్టర్ని కలిసి ప్రిపేర్డ్ జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి గ్రౌండ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అనే దాని మీద, మరి ముఖ్యంగా యూనియన్ టెరిటరీ కాబట్టి యూనియన్ టెరిటరీ కంప్లీట్గా హోమ్ మినిస్ట్రీ అండర్లో ఉంటుంది కాబట్టి జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి మరి ముఖ్యంగా 4 టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ పట్టుకోలేకపోయారు కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి సెర్చ్ ఆపరేషన్లో ఆ డెవలప్మెంట్స్ ఏంటిదనేసి అమిత్ షా గారు ప్రైమ్ మినిస్టర్కి వివరించడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ ఆర్మీ, నేవీ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ ఫోర్స్ని చాలా డీటెయిల్గా అడిగింది, మీరు ఎలా అటాక్ చేయబోతున్నారు అనేది నాకు డీటెయిల్డ్ రిపోర్ట్ కావాలని అయితే అడగటం జరిగింది. మరి ముఖ్యంగా ఈ ట్రై సర్వీసెస్లో ఉన్నటువంటి కాంప్రహెన్సివ్ రిపోర్ట్లో ముఖ్యంగా 3 అంశాలు అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. ఒకటి ఎల్ఓసి పరిసరాల్లో ఉన్నటువంటి మిలిటెంట్ ట్రైనింగ్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఖచ్చితంగా అటాక్ చేసేదానికి త్రివిధ దళాలు బలంగా ఫిక్స్ అయినాయి. అందులో కూడా మరీ ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ నుంచి చాలా పెద్ద మొత్తంలో సర్జికల్ స్ట్రైక్ జరిగేదానికి ఆస్కారం ఉందనేసి అఫీషియల్గా బయటికి రాకపోయినప్పటికీ ప్రాబబుల్ అటాకింగ్ ఎజెండాలో ఉన్నటువంటి ఐటమ్స్ అయితే ఒకటి ఎల్ఓసి పరిసరాల్లో ఉన్నటువంటి మిలిటెంట్ క్యాంప్స్ని, తర్వాత పాకిస్తాన్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మిలిటరీ క్యాంప్స్ మిలీషియా క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో మరి ముఖ్యంగా టెర్రర్ గ్రూప్స్కి సంబంధించినటువంటి క్యాంప్స్, వాటి గుడారాలని మొత్తానికి డిస్మాంటిల్ చేసేదానికైతే ఇంకో ప్లాన్ ఉంది. తర్వాత బోర్డర్ పరిసరాల్లో ఆర్మీతో యుద్ధ వాతావరణం వెళ్ళిపోతే దాన్ని ఎలా అటాక్ చేయాలనే దాని మీద డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్ రిపోర్ట్ అయితే అడగటం అయితే ప్రైమ్ మినిస్టర్ జరుగుతుంది. అందులో మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వార్ అంటే జస్ట్ అది పాకిస్తాన్తోనే ఉండేలా కాకుండా ఖచ్చితంగా నేపాల్ బోర్డర్ని గార్డ్ చేస్తున్నటువంటి
శాస్త్రసీమ బల్ వాళ్ళతో కూడా నిన్న హోమ్ మినిస్ట్రీ హోమ్ సెక్రటరీ పారామిలిటరీ ఫోర్సెస్ ముగ్గురుతో కూడా కలిసి కూర్చొని మాట్లాడటం జరిగింది. తర్వాత నార్త్ ఈస్టర్న్ బోర్డర్ ఏదైతే ఉందో మియాన్మార్తో ఉన్నటువంటి బోర్డర్ని గార్డ్ చేసేటువంటి అస్సాం రైఫిల్స్తో కూడా మీట్ అవ్వడం జరిగింది. తర్వాత బీఎస్ఎఫ్ చీఫ్తో కూడా హోమ్ సెక్రటరీ నిన్న మీట్ అవ్వడం అయితే జరిగింది. బట్ అఫీషియల్గా ఎజెండా ఏంటిది అని చెప్పకపోయినప్పటికీ ఆల్ ఫ్రంట్స్లో ఇండియాకు ఉన్నటువంటి ల్యాండ్ బోర్డర్ విత్ డిఫరెంట్ కంట్రీస్ బీట్ విత్ చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ని కూడా మనకు బీఎస్ఎఫ్ఏ బోర్డర్ చేస్తూ ఉంది. ఇండియా పాకిస్తాన్కి మధ్య మనకు 2 రకాల బోర్డర్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్నేషనల్ బోర్డర్, అది గుజరాత్ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు ఉంటుంది. తర్వాత కాశ్మీర్ పై భాగంలో ఉండేటువంటి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉంటుంది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ యాక్చువల్లీ గార్డింగ్ బై ది ఆర్మీ, బట్ ఇంటర్నేషనల్ బోర్డర్ విత్ పాకిస్తాన్ గార్డింగ్ బై ది బీఎస్ఎఫ్. సో ఇక్కడ బీఎస్ఎఫ్ తర్వాత ఆర్మీ 2 రకాలుగా గార్డ్ చేస్తుంది. బట్ ఈ బంగ్లాదేశ్ బోర్డర్ విషయానికి వచ్చేసరికి ఎంటైర్ బంగ్లాదేశ్ బోర్డర్ ఈజ్ గార్డింగ్ బై ద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్. తర్వాత ఎన్ఎస్జీ కమాండోస్ హెడ్తో కూడా నిన్న హోమ్ సెక్రటరీ మీట్ అవ్వడం జరిగింది. ఎన్ఎస్జీ కమాండో యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టెర్రర్ ఆపరేషన్స్, మరీ ముఖ్యంగా టెర్రర్ రిలేటెడ్ యాక్టివిటీస్ని న్యూట్రలైజ్ చేసే దాంట్లో ఎన్ఎస్జీ కమాండోస్ చాలా బలంగా పనిచేస్తారు. సో వాళ్ళతో కూడా నేను హోమ్ సెక్రటరీ మీట్ అవ్వడం జరిగింది. సో నిన్న జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్నీ చూసుకున్నట్లయితే రైట్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్స్ హై అఫీషియల్ మీటింగ్, త్రివిధ దళాలు, ఎన్ఎస్ఏ యాజ్ వెల్ యాజ్ సిడిఎస్, డిఫెన్స్ మినిస్టర్, దేర్ ఆఫ్టర్ మోహన్ భాగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్, దెన్ హోమ్ మినిస్టర్తో చూస్తే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ దగ్గర ఏదైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదైతే వాళ్ళ దగ్గర ఉందో 24 to 36 అవర్స్లో ఇండియా మే అటాక్ పాకిస్తాన్ అనేది ఖచ్చితంగా దాంట్లో నిజం ఉండేదానికి ఆస్కారం ఉందని అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ జస్ట్ పాకిస్తాన్తోనే కాకుండా చైనా కూడా ఇక్కడ ఇంటర్వ్యూన్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే చైనా ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే పాకిస్తాన్ సావర్నిటీని కాపాడే దాంట్లో డెఫినెట్లీ వీ విల్ స్టాండ్ విత్ పాకిస్తాన్ అనే స్టేట్మెంట్ ఇచ్చింది చైనా. అండ్ బంగ్లాదేశ్లో బోర్డర్ కూడా చాలా పోరస్ బోర్డర్, ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా పెద్ద మొత్తంలో ఏమన్నా అంటువాడు ఇన్సిడెంట్ ఏమన్నా జరగగలిగితే మాత్రం రీసెంట్ డెవలప్మెంట్స్ చూస్తే బంగ్లాదేశ్ ఇండియా మధ్య కూడా ఇంటరిమ్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత సంబంధాలు అంత సఖ్యతగా లేవు. కాబట్టి అక్కడి నుంచి ఏదైనా జరిగితే దాన్ని కూడా రిటాలియేట్ చేసేదానికి హోమ్ సెక్రటరీ అయితే ఈ పారామిలిటరీ ఫోర్సెస్ అందరితో ఇండియా నేపాల్ బోర్డర్, బంగ్లాదేశ్ ఇండియా బోర్డర్ యాజ్ వెల్ యాజ్ ఇండియా పాకిస్తాన్ బోర్డర్స్ ఏవైతే ఇంటర్నేషనల్ బోర్డర్స్ ఏవైతే ఉన్నాయి వీటన్నిటితో క్లియర్గా వీటిని గార్డ్ చేసే ఫోర్సెస్తో చాలా క్లియర్గా మీటింగ్ పెట్టుకోవడం అయితే జరిగింది. అయితే ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఇంకొక 2-3 అఫీషియల్ మీటింగ్స్లో క్యాబినెట్ మీటింగ్స్ చైర్ చేసేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే 24 hours అంటే ఎంతో దూరంలో లేదు, విత్ ఇన్ 1 day మే హ్యాపెన్ ఎనీథింగ్. సో ఈరోజు ప్రైమ్ మినిస్టర్ మీట్ అయిపోయే 3 క్యాబినెట్ మీటింగ్స్ ఏంటంటే క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ. సో దిస్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ క్యాబినెట్ కమిటీ ఆన్ నేషనల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి హైయెస్ట్ కమిటీ ఇది క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ. ఇందులో డిఫెన్స్ మినిస్టర్ ఉంటారు, తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆబ్వియస్గా చైర్మన్గా ఉంటారు, డిఫెన్స్ మినిస్టర్ ఉంటారు, హోంమంత్రి ఉంటాడు, అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా ఉండేదానికి ఆస్కారం ఉంది. సో క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ ఫస్ట్ మీటింగ్ ఉండబోతుంది. దేర్ ఆఫ్టర్ ఇండియాలో హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ క్యాబినెట్ కమిటీ ఏంటంటే క్యాబినెట్ కమిటీ అండ్ పొలిటికల్ అఫైర్స్, ఇది కూడా ప్రైమ్ మినిస్టర్ చైర్ చేస్తారు. సో క్యాబినెట్ కమిటీ అండ్ పొలిటికల్ అఫైర్స్లో మోర్ నెంబర్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. ఇందులో పొలిటికల్గా ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారనేది మాత్రం క్యాబినెట్ కమిటీ అండ్ పొలిటికల్ అఫైర్స్లో తీసుకునేదానికి ఆస్కారం ఉంది. అండ్ ఇంకొకటి అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు యుద్ధం అంటే ఆల్మోస్ట్ ఇదంతా ఫైనాన్స్తో కూడుకున్న అంశం. కాబట్టి ఈ ఫైనాన్స్తో కూడుకున్న అంశంలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండాలంటే ఫైనాన్స్ రెడీ చేసేదానికి క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ కూడా ఈరోజు మీట్ అవుతుంది. సో ఈరోజు ప్రైమ్ మినిస్టర్ అఫీషియల్గా 3 క్యాబినెట్ మీటింగ్లు అయితే చైర్ చేయబోతున్నారు. ఒకటి క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ, సెకండ్ క్యాబినెట్ కమిటీ అండ్ పార్లమెంట్ పొలిటికల్ అఫైర్స్, అండ్ థర్డ్ అండ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వార్ ఎఫర్ట్స్ అన్నింటినీ కోఆర్డినేట్ చేసేదానికి ఫైనాన్స్ చూసుకోవాలి. కాబట్టి ఆ ఫైనాన్స్ రిలేటెడ్ అప్రూవల్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అప్రూవల్ ఇచ్చేదానికి ఖచ్చితంగా క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ కూడా ఈరోజు మీట్ అవబోతుంది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ పరంగా చూసుకుంటే ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ మీటింగ్స్ పరంగా చూసుకున్న డెవలప్మెంట్స్ అన్నీ చూసుకుంటే ఖచ్చితంగా పహల్గామ్ టెర్రర్ అటాక్ ద్వారా ఏదైతే 26 మంది టూరిస్టులను అక్కడ ఉగ్రవాదులు చంపేశారు, దానికి రిటాలియేటరీ మెజర్స్కి మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్టి పరిస్థితుల్లో వెనకడగ వేయట్లేదు. నిన్న మోహన్ భాగవత్ ప్రైమ్ మినిస్టర్ గారితో మీట్ అయిన తర్వాత డెఫినెట్గా ఆర్ఎస్ఎస్ సైడ్ నుంచి కూడా ఫ్రీడమ్ గవర్నమెంట్కి ఇచ్చేసి ఉంటుంది. ఎందుకంటే బీజేపీ ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఆర్ఎస్ఎస్ అప్రూవల్ ఈజ్ ప్రీ రిక్విజిట్ ఫర్ దెమ్, అండ్ వితౌట్ కన్సెంట్ ఫ్రమ్ ద ఆర్ఎస్ఎస్ బీజేపీ విల్ నాట్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ సీరియస్ ఆర్ మేజర్ డెసిషన్స్. కాబట్టి ఖచ్చితంగా నిన్న మోహన్ భాగవత్ గారు మీట్ అయిన తర్వాత గ్రీన్
గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటారు. ఆ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు జరుగుతున్నటువంటి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ యాజ్ వెల్ as క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, ఈ 3 క్యాబినెట్ మీటింగ్లు కూడా చాలా క్రూషియల్ క్యాబినెట్ కమిటీలు ఇవన్నీ. సో ఈ క్రూషియల్ కమిటీస్ అన్ని ఈరోజు మీట్ అవుతున్నాయంటే మాత్రం ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ కూడా అప్రూవల్ ఇచ్చే ఉండుంటుంది. చూడాలి పాకిస్తాన్ మీద, మరీ ముఖ్యంగా ఎల్ఓసి పరంగా మిలిటెంట్స్ గ్రూప్స్, మిలిటెంట్ ట్రైనింగ్ క్యాంప్స్, వాటి మీద జరిగేటువంటి దాడిలో పాకిస్తాన్ మిలిటరీ ఎలా రెస్పాండ్ అవుతుంది, పాకిస్తాన్కి మద్దతుగా ఉండబోతున్నటువంటి చైనా ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది. బట్ ఒకటి మాత్రం చాలా క్లియర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా డెసిసివ్గా డెసిషన్ తీసుకుంది టు గో అండ్ అటాక్ పాకిస్తాన్, మరీ ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రర్ క్యాంప్స్. థ్యాంక్ యూ.